హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనము మొగుడే రెండు పీరియడ్లో పార్ట్ 10లోకి వచ్చేసాము. ముందు రోజు ఏం జరిగింది? వర్షిని విక్రమ్ మీద అలిగేసి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంటే మరి ఆ విక్రమ్ వచ్చేసి అంటాడు, ఈరోజు నువ్వు ఎంత బాధపడుతున్నావు, నేను నిన్న అంతే బాధపడ్డాను, కానీ నా బాధ నీకు అర్థం కాలేదు కదా అనేసి అంటే, ఓ అంత బాధపడ్డావా అని తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను రియలైజ్ అయిపోయింది. ఇక వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటైపోయి ఇప్పుడు బాధ పోయిందని విక్రమ్ చెప్పేసి ఇక బండెక్కు అనగానే ఆమె ఎక్కి కూర్చోగానే అతను బైక్ స్టార్ట్ చేశాడు. ప్రేమ పర్వతారోహణ ఒకటే లాంటివి. కిందికి చూస్తే కళ్ళు తిరుగుతాయి, పైకి ఎక్కుతూనే ఉండాలి శిఖరాన్ని అందుకునేదాకా. జగన్మోహన్ రావు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆయన సెక్రటరీ అర్జెంట్ మెసేజ్ ఒకటి ఇద్దామని 2 సార్లు వచ్చి కూడా ఆ పరిస్థితుల్లో ఆయన్ని కదపడం ఇష్టం లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆయన తన మొహాన్ని 2 చేతుల్లోనూ దాచుకొని కూర్చున్నాడు. తృప్తి కన్స్ట్రక్షన్ అధినేత, సిటీలోకెల్లా పేరున్న రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేసే పారిశ్రామికవేత్త అయిన జగన్మోహన్ రావుని ఇంత డిప్రెషన్ మూడ్లో ఆయన స్టాఫ్ ఎవరు ఎప్పుడూ చూసి ఉండలేదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవటం, అమలు చేయించటం, దేనికి చలించకపోవటం ఆయన ప్రత్యేకతలు. ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది అనే జనవాక్యం ఉంది. ఆయనకి బిజినెస్ మ్యాగ్నెట్ అనే పేరు ఉంది. ఎంతమంది మిత్రులు ఉన్నారో అంతమంది ప్రత్యర్థులు ఉన్నారు. ఆయన ప్రాపకంలో బాగుపడాలనుకునేవారు మిత్రులుగాను, ఆయన్ని బిజినెస్లో అధిగమించాలనుకునేవారు శత్రువులుగాను మారారు. సామాన్యమైన తెలివితేటలే ఉన్నా కష్టపడే మనస్తత్వం, రిస్క్ తీసుకునే ధైర్యం ఉన్న వ్యక్తికి ఎప్పుడు విజయం లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. జగన్మోహన్ రావులో చివరి గుణం ఎక్కువ. రిస్క్ తీసుకోవడానికి ఎన్నడూ వెనకాడలేదు. అదే అతని విజయ రహస్యం. ఆయన సెక్రటరీ మళ్ళీ వచ్చింది. ఈసారి తిరిగి వెనక్కి వెళ్ళలేక సార్ అంటూ పిలిచింది. ఆయన చేతుల్లో నుండి మొహాన్ని తీయకుండానే ఎస్ అన్నారు చెప్పమన్నట్లుగా. ఆమె గొంతు సవరించుకొని వినోబా నగర్లో ఈవేళ భూమి పూజ, అక్కడి మార్కెటింగ్ మేనేజర్ ఫోన్ చేశాడు, మీరు బయలుదేరుతున్నారా అని అని అంది. నో వెంటనే చెప్పాడాయన. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఇలా ఎన్నడూ జరగలేదు. ఎన్ని పనులలో ఉన్నా తాను స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం ఆయన అలవాటు, సెంటిమెంట్ కూడా. ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతూ తనలో తానే బాస్ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు, బిజినెస్ పరంగా అంత నష్టమేం జరగలేదే అనుకుంది. ఓ మాత్రం నష్టాలు ఆయన్ని కదిలించలేవని ఆమెకి తెలుసు. ఈ నెలలో ఇటువంటి మూడ్లో మూడోసారి చూడడం అనుకుంది. ఆ తర్వాత వినోబానగర్ మార్కెటింగ్ మేనేజర్కి ఫోన్ చేసి పూజ కానిచ్చేయండి, ఎండీ గారికి ఒంట్లో బాలేక రాలేకపోతున్నారు అని చెప్పింది. మొదటిసారి జగన్మోహన్ రావు సెంటిమెంట్కి భిన్నంగా ప్రవర్తించిన రోజు అది. బిజినెస్ పీపుల్ సెంటిమెంట్స్కి ఇచ్చినంత విలువ దేనికి ఇవ్వరు. అటువంటిది అది కూడా మర్చిపోగలిగేటంత పెద్ద సమస్యల్లో ఇరుక్కున్నాడు ఆయన. ఆయన సమస్య అహల్య. అహల్య చాలా అందమైన స్త్రీ. ఆమె నవ్వులు సన్నజాజులు విరబూస్తాయని, ఆమె చూపులు వెన్నెల కురుస్తుందని ఆమె మీద కవిత్వం చెప్పేవాళ్ళు ఆమె వయసులో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆమె వయసు 42 సంవత్సరాలు. చూసిన వాళ్ళు ఠకీమని 30 ఏళ్ళుంటాయి అని పప్పులో కాలేస్తారు. తన శరీరం గురించి ఆమె తీసుకునే జాగ్రత్తలు కూడా కొంతవరకు అందుకు కారణం. భగవంతుడు జన్మతహా ఇచ్చిన సౌందర్యం వరమైతే కీప్ ఫిట్లు, బ్యూటీ కేర్లు ఆ వరాన్ని ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సాధనాలు. ఆమె భర్తతో కలిసి వెళ్తుంటే తండ్రి కూతుళ్ళు అనుకుంటారు తెలియని వాళ్ళు. ఆమె జగన్మోహన్ రావు అర్థాంగి. మానవుని సాంఘిక జీవన పరిస్థితులే అతని ఆలోచన విధానాన్ని నిర్ణయిస్తాయి అనడానికి నిదర్శనం అహల్య, జగన్మోహన్ రావుల మనస్తత్వాలు. మధ్యతరగతి నుండి కష్టపడి పైకొచ్చిన ఆయనకి పరబ్రహ్మ డబ్బే స్వరూపం.
దాని ముందు అందాలు, భావుకతలు అన్నీ బలాదు. పుట్టుకతోటి బంగారు ఉగ్గు గిన్నెతో ఉగ్గు తాగిన అహల్యకి డబ్బంటే లెక్కలేదు. ఆ యావలో పడి అతి చిన్న వయసులోనే వృద్ధుడైపోయిన భర్తని చూస్తే జాలి. పండు వెన్నెలలో కూర్చొని భర్తకి చిలకలు మడిచి అందిస్తూ ఎంత బాగుందో కదూ అంటే, అవును, ఈ పాటికి సైట్లో స్లాబ్ వేసేసే ఉంటారు, ఇంకా ఫోన్ రాలేదేమిటి చెప్పమా అనే అతన్ని చూస్తే తన మీద తనకే పుట్టెడు జాలి. అహల్య ఊహల్లో ఊహించుకున్న సహచరుడికి పూర్తిగా వ్యతిరేకం ఆమె భర్త. రవిశంకర్ సితార్ వింటూ బాలమురళి గాత్రంలో కరిగిపోతూ, క్షేత్రయ్య పదాలలో భావానికి కదిలిపోతూ, తాను చరిత్రలో వివశమైపోతూ, కృష్ణశాస్త్రి ఊర్వశిలో విలీనమైపోతూ, ఆమె కలలు కన్న ఊహాసుందరుడు ఇతడు కాడు. చిన్న వయసులోనే చాలా డబ్బు సంపాదించాడు, ఇంకా సంపాదిస్తాడు కూడా అంటూ తండ్రి ఆనందంగా జగన్మోహన్ రావుతో అహల్య పెళ్లి జరిపించాడు. అహల్య అందం ఆ వయసులో కళ్ళు తిప్పుకొనిచ్చేది కాదు ఎవరిని. ఆ సంగతి ఆయనకి తెలియకపోవడం ఆమె దురదృష్టం. ఆమె అందాన్ని చూసుకొని ఆమె అమితంగా గర్వపడేది. కోటి కోర్కెలతో శోభనం గదిలోకి అడుగుపెట్టిన ఆమెకి అర్ధగంటలోనే తెలిసింది తన భర్తకి భావుకత్వంతో పాటు శృంగారం కూడా చేతకాదని. అతను గోడవైపు తిరిగి గురక పెడుతూ ఉంటే ఆ ధ్వని గదిలో ప్రతిధ్వనిస్తూ ఆమె 20 ఏళ్లుగా తనలో పెంచుకున్న అందాన్ని, అహాన్ని కూడా పరిహసించినట్లు అనిపించింది. ఆ అర్ధరాత్రి గది తలుపులు తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన బీరువాలో దాచుకున్న తనకొచ్చిన వందలాది ప్రేమలేఖల్ని గుండెలకి హత్తుకుని బోరుమని తనివి తీరా ఏడవాలనిపించింది. ఆ రాత్రి నుంచి ఆమెకు అలా అనిపిస్తూనే ఉంది. కొంతకాలానికి అలవాటైపోయి అనిపించటం మానేసింది. జగన్మోహన్ రావుకి ఆమె ఒక అవసరం తీర్చే సాధనం మాత్రమే. ఆమె అందచందాలు, మనోభావాలు అతనికి అవసరం లేదు. అహల్య చాలా యాంత్రికంగా ఒక బిడ్డకు తల్లిగా మారింది. ఆమె నిస్సారమైన జీవితంలో ఆమె కొడుకు కొంత చైతన్యాన్ని నింపాడు. అది ఓ 12 సంవత్సరాలే. ఆ తర్వాత మగపిల్లాడు కావడంతో దూరం అయ్యాడు. స్నేహితుల వల్ల కొంత, చదువు పేరుతో కొంత. ప్రొద్దుటే లేచి ఎక్సర్సైజులు, ఫేస్కి ప్యాకులు వేసుకుంటూ బిజీగా ఉండే తల్లి, రాత్రి అప్పుడప్పుడు, పగలు ఎప్పుడన్నా కనిపించే తండ్రి ఆ కొడుకుకి పెద్దగా ఆప్యాయతని అందించలేకపోయారు. ఫలితంగా అతను వారి నుండి తప్పుకు తిరగడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకి ఆ ఇంటి వాతావరణాన్ని భరించలేని స్థితికి వచ్చేశాడు. చదువు వంకతో ఆ ఇంటి నుండి తప్పించుకున్నాడు. అహల్య లాంటి స్త్రీలు కోకొల్లాలు. నిరాసక్తంగానే జీవితాన్ని కడదాకా ఇచ్చి కడతేరిపోయే కథలెన్నో. అహల్య జీవితం కూడా అలాగే గడిచిపోయేది భరద్వాజ పరిచయం కాకపోతే. భరద్వాజతో ఆమె పరిచయం చాలా మామూలుగా ఒక పార్టీలో జరిగింది. రూపా గార్డెన్లో ఏర్పాటైన ఆ పార్టీలో అందరూ జంటలుగా చేరి కబుర్లు చెప్పుకుంటూ డ్రింక్ చేస్తున్నారు. అహల్య ఎప్పటిలాగే ఒంటరిగా కూర్చొని జిన్ సిప్ చేస్తుంది. జగన్మోహన్ రావు సాధారణంగా ఆమెతో కలిసి ఎక్కడికి రాడు. అతనికి ఇష్టం ఉండదు. వేరే ట్రే ఆమె దగ్గరకు తీసుకొని రాగానే ఆమె ఖాళీ గ్లాసు అందులో పెట్టి మరో గ్లాసు అందుకుంటుండగా ఎక్కడి నుండి వచ్చిందో ఒక బొద్దింక ఎగురుతూ వచ్చి ఆమె గ్లాస్ మీద వాలింది. ఆమె కెవ్వుమని అరుస్తూ చేతిలోని గ్లాసు జారవిడిచింది. అంతలో ఓ చెయ్యి ఆమె భుజాన్ని గుచ్చి పట్టుకుంది. వాట్ హ్యాపెండ్ అడిగాడు ఆ వ్యక్తి. ఆమె ఇంకా ఆ కంగారులో నుంచి తేరుకోలేదు. పురుగు అంది భయంగా. అప్పటికే ఆమె పాదం మీద గ్లాసు పడి పగలడం వలన గాజు పెంకు గుచ్చుకొని మంట పెడుతుంది. చప్పున వంగి పాదం పట్టుకొని అమ్మా అంది బాధగా. అతను ఆమె పాదాల దగ్గర కూర్చొని చీర కుచ్చిళ్ళు గబగబా పైకెత్తి అరే, బ్లడ్ వస్తుంది అన్నాడు. వెంటనే తన జేబులో నుండి కర్చీఫ్ తీసి కట్టాడు. అయినా ఆమె కుచ్చిళ్ళు కిందకి జార్చనివ్వలేదు. అలాగే పట్టుకొని బ్యూటిఫుల్ అని గొనిగాడు. అహల్య స్పృహలోకొచ్చినట్లు సిగ్గుపడింది. అతన్ని విడిపించుకో చూసింది. పెద్ద మోతుతో స్టీరియోలో నుంచి మ్యూజిక్ అదిరిపోతుంది. అందరూ ఉత్సాహంగా నృత్యం చేస్తున్నారు. అతను నెమ్మదిగా లేచి ఆమె నడుం మీద తన చేతులు ఉంచి లయగా అడుగులు వేస్తూ కమాన్ అన్నాడు. అహల్య అసంకల్పితంగా అతని చేతితో
ఇటు అటు కదలసాగింది. ఇద్దరు నృత్యం చేస్తున్నారు. నా పేరు భరద్వాజ, చెప్పాడతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆమె కూడా ఈసారి అతని వంక నిర్భయంగా చూసింది. చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. 45 ఏళ్లలోపే ఉండవచ్చు. ముఖం మీద పట్టున్న అతని ముంగురులలో ఓ పక్క తెల్లగా ఉన్న వెంట్రుకలు కూడా అతనికి హుందాతనాన్ని ఇచ్చాయి. అతని కళ్ళు చాలా లోతుగా ఆమెను చీల్చుకొని వెళ్తున్నట్లుగా చూస్తున్నాయి. అతని పెదవులు వంపు తిరిగి అదో రకమైన కవ్వింపుతో కూడిన నవ్వు నవ్వుతున్నాయి. అతను చాలా పొడుగరి. ఆమె గడ్డం అతని గుండెలకి తాకుతుంది. అతను గుసగుసగా ఈ దేవత పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు. అహల్య చిన్నగా నవ్వి చెప్పింది. అతను నిమిషం ఆగి, నీ పేరు అహల్య కాకుండా ఉంటే బాగుండేది అన్నాడు. ఆమె ఉలిక్కిపడి రెప్పలల్లార్చి చూసింది. ఆ అర్థం అంత బాగుండదులేండి అన్నాడు సీరియస్గా. ఆమె ఆ అర్థం గురించి ఆలోచిస్తూ ఉండగా, వెన్నెల అని పెట్టి ఉంటే మీకు సరిగ్గా సరిపోయేది అన్నాడు. ఆమెలో సన్నగా ప్రకంపనలు మొదలయ్యాయి. అలౌకికమైన స్థితిలో అతని వైపు అనిమిషంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె గులాబీ రేకుల వంటి పెదవులు మెల్లగా అదురుతుండగా అతను ముందుకి వంగాడు. అహల్య కళ్ళల్లో లీలగా భయం పొడచూపింది. అతను అది గ్రహించి వెనక్కి జరుగుతూ, మీకు అభ్యంతరమైతే వద్దు అన్నాడు. ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఈసారి ఆ చూపులో ఓ మెరుపు, ఆహ్వానం కనిపించాయి. అతని కళ్ళు నవ్వుతున్నాయి. మీరు వెన్నెల, నేను వెన్నెల పురుగుని, మీకు నా వెన్నెల కూలు అన్నాడు. ఆమె నవ్వింది. ఈసారి అతను ముందుకు జరుగుతుంటే ఆమె తప్పించుకోలేదు. సో స్వీట్ అన్న అతని కాంప్లిమెంట్కి ఆమె 16 ఏళ్ల పడుచులా సిగ్గుపడింది. చంద్రకాంతికి మురిసిపోయే కువలయంలా కళకళలాడింది. మ్యూజిక్ ఆగిపోయింది. వస్తా, మళ్ళీ కలుద్దాం. అతను వెళ్ళిపోయాడు. కానీ ఆమె మనసులో నుంచి అతను అంత త్వరగా వెళ్ళిపోలేదు. పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత తన అందాన్ని పొగిడిన మగవాడు, తన పాత జీవితాన్ని మరిచిపోయిన యవ్వనాన్ని తిరిగి గుర్తు చేసిన మగవాడు, అందులోనూ అందమైన మగవాడు ఆమెని అంత త్వరగా మరిచిపోనివ్వలేదు. పొగడ్త పన్నీరు వంటిది. వాసన చూసి వదిలేయాలే కానీ తాగుతూ కూర్చోకూడదు. కానీ స్త్రీలు ప్రతిసారి మోసపోయి, తాగి, వెగటు పుట్టి, జీర్ణం కాక జీవితాలు పోగొట్టుకుంటూనే ఉంటారు. మగవాడి అవసరం ఆమె అందమైతే అతని నోటి నుంచి వచ్చే పొగడ్త ఆమె బలహీనత. ఆమె పార్టీ నుంచి ఇంటికి రాగానే ఫోన్ వచ్చింది. ఆమె అవతలి నుంచి వినిపించిన గొంతుని గుర్తించి ఒక్క క్షణం అచేతనమైంది. మొదటి చూపులో కలిగే ప్రేమని నేను ఇన్నాళ్ళు నమ్మలేదు. ఎద్దేవా కూడా చేశాను. కానీ ఈరోజు నమ్ముతున్నాను. ఒకేసారి చూసి మిమ్మల్ని గాఢంగా ప్రేమించాను. ఐ లవ్ యూ. నేనెవరో ఈ పాటికి గుర్తుపట్టే ఉంటారనుకుంటాను. బాయ్. ఆమె ఫోన్ అలాగే చెంపకి ఆంచుకొని నిలబడిపోయింది. ఇది నిజమేనా? ఈ వయసులో ప్రేమించబడటం అన్న సందేహం వచ్చినా ఎంతోసేపు నిలవలేదు. పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని అద్దంలో ఆనందంగా చూసుకుంది. తాను ధరించిన నగలన్నీ తన అందం ముందు వెలవెలపోతున్నట్లుగా అనిపించాయి. తీసి పారేసింది బట్టలతో సహా. ఆ తర్వాత ఈ వయసులో కూడా వన్నె తరగని లావణ్యాన్ని చూసుకొని తనే బోలెడు ఆశ్చర్యపోయింది. ఆమెకి ఆ ఆనందంలో దుఃఖం ముంచుకు వచ్చేసింది. అద్దంలో తనని తాను చూసుకొని అమితంగా ఆనందపడే స్త్రీ ఎవరినీ ఆనందపెట్టలేదు అన్నది ఒక నానుడి. కానీ తను కూడా ఎక్కువ కాలం ఆ ఆనందాన్ని అనుభవించలేదు అన్నది నిజం. ఆమెకి మరునాడు ఫోన్ మోగినప్పుడల్లా మదిలో మంజులనాదం వినిపిస్తూనే ఉంది. చివరికి ఆమె స్నానం చేస్తూ ఉండగా ఆమె ఎదురు చూసిన కాల్ వచ్చింది. సాధారణంగా ఏం చేస్తున్నారు అని మొదలవుతుంది సంభాషణ. భరద్వాజ కూడా అదే ప్రశ్న వేశాడు. ఆమె నగ్నంగా టబ్లో పడుకొని ఉంది. ఆమె గులాబీ రంగు శరీరం తెల్లని నురుగతో కలిసి మంచు కురిసిన గులాబీలా ఉంది. ఆమె ఆ సమయంలో ఏం జవాబు చెప్పినా అతను నమ్ముతాడు. కానీ ఆమె నిజమే చెప్పింది. అది సిన్సియారిటీ కాదు,
అదో రకమైన స్టూపిడిటీ. ఎవరినో ఆడిస్తున్నామనుకుంటూ తాము ఆట బొమ్మలైపోయే మూర్ఖత్వం. అతను కాసేపు మాట్లాడలేదు. హలో, ఉన్నారా అడిగింది. కేవలం ఊహించుకుంటున్నాను కాబట్టి బ్రతికే ఉన్నాను. నిజంగా ఈ సమయంలో మీ ముందు ఉంటే అంత అందాన్ని చూసి పిచ్చెక్కి చచ్చిపోతానేమో. నవ్వకండి, నిజంగా అంటున్నాను. మీ మీద ఒట్టు. ఆమె తెరలు తెరలుగా నవ్వుతూనే ఉంది. చాలా రోజులకి, చాలా సంతోషంగా, చాలా చాలా అమాయకంగా. నాకు ఇప్పుడే ఓ విషయం తెలిసి నిశ్చేష్టుని అయిపోయాను. అతని గొంతులో గంభీరత చోటు చేసుకుంది. ఏమిటిది? "మ్, ఏమిటది? మీకు లా చదువుతున్న కొడుకు ఉన్నాడటగా?" ఆమె ఏదో తప్పు చేసినట్టుగా వెంటనే మాట్లాడలేకపోయింది. నేను మొదట నమ్మలేదు. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. నిజంగానా? అతను అమాయకంగా అడుగుతున్నట్టు అడుగుతున్నాడు. అవును. ఆమె స్వరం సన్నగా వణికింది. అయితే వినండి, నేను మిమ్మల్ని ఇంకా గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే మీరు దేవతాశ్రీ అని నా నమ్మకం. బహుశా వయసు పెరగకుండా అమృతం తాగి ఉంటారు కదూ. ఆమెని ఆ మాటలు ఏవో లోకాలకి తీసుకుపోయాయి. అతను ఆమెని ఊరికి దూరంగా ఉన్న తన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టలేదు. భరద్వాజలు చమత్కారంగా మాట్లాడగలగడం, భావుకతతో పద్యాలు అల్లి చెప్పగలగడం, ముఖ్యంగా స్త్రీ మనసు స్పందించేటట్టు ప్రవర్తించే శక్తి అపారంగా ఉన్నాయి. ఆమె అతన్ని గాఢంగా ప్రేమించేసింది. ప్రేమరాహిత్యంలో పడి కొట్టుకుపోతున్న ఆమెకి భగవంతుడు తనకిచ్చిన వరంలా అతను కనిపించాడు. నా శరీరాన్ని నా భర్త కోసం దాచిపెట్టి నా మనసు మాత్రం నీకిస్తాను అనే స్వార్థం ఆమె అతని పట్ల చూపించలేకపోయింది. ఆమె మొదటిసారి అతని దగ్గరికి తీసుకుంటూ ఉంటే ప్రతిఘటించలేదు. పైగా సహకరించింది. ఆమె అందాన్ని సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా అతనికి అందించింది. 4 సార్లు బలవంతం చేయించుకొని ఐదోసారి ఒప్పుకోవడం ఆమెకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె నిజంగా, నిజాయితీగా అతన్ని ప్రేమించింది కాబట్టి. జగన్మోహన్ రావు ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లంతా ఎప్పటిలాగే నిశ్శబ్దంగా ఉంది. అమ్మగారు లేరా? ఎదురొచ్చిన పని మనిషిని అడిగాడు. లేరు బాబు. పనివాళ్ళు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడతారు ఆ ఇంట్లో. కానీ అందుకు విరుద్ధంగా ఆమె అమ్మగారు చాలా కోపంగా వెళ్ళారు. వెళ్ళి చాలాసేపయింది కూడా. నాకేమిటో భయంగా ఉంది బాబు అంది. ఆమె గురించి భయపడడం మన అవివేకం. ఆయన గొంతు కసిగా పలికింది. ఆ రాత్రి చాలా ఆలస్యంగా ఇల్లు చేరింది అహల్య. జగన్మోహన్ రావు అప్పటిదాకా మేల్కొనే ఉన్నాడు. దాదాపు తెల్లవారేదాకా వాళ్ళ మధ్య గొడవ జరుగుతూనే ఉండటం క్రింద పనివాళ్ళకి లీలగా వినిపిస్తూనే ఉంది. జగన్మోహన్ రావు మధ్యాహ్న సమయంలో అంత హడావుడిగా జేవురించిన మొహంతో రావటం చూసి పనివాళ్ళు హడలిపోయారు. ఆ సమయంలో అహల్య పైన బెడ్రూమ్లో ఉంటుందని అతనికి తెలుసు. సరాసరి విసురుగా పైకి వెళ్ళాడు. అహల్య తన ఒంటి రంగుతో పోటీపడే క్రీమ్ కలర్ సిల్క్ చీర కట్టుకొని అద్దం ముందు కూర్చొని ఉంది. జుట్టుని పాయలుగా చేసి ముందుకు వేసుకొని దువ్వుకుంటున్నదల్లా అద్దంలో కనిపించిన భర్త మొహాన్ని చూసి ఆశ్చర్యంగా వెనుక తిరిగి చూసింది. ఎప్పుడూ కానీ అతను ఆమె గదిలోకి రాడు. ఆ అవసరం లేనట్టుగా సంచరిస్తాడు. జగన్మోహన్ రావు మొదటిసారిగా భార్య అందాన్ని గమనిస్తున్నట్టు నిశితంగా చూడసాగాడు. చెక్కుటద్దాలు అంటే అవేనేమో, ఆమె చెక్కిళ్లలో ఎదుటివారి ప్రతిబింబం కనిపిస్తుందా అన్నంత నున్నగా పలచగా ఉన్నాయి. ఆ కళ్ళు కాంతి పుంజాల్లా, వాటి మీద కనుబొమ్మలు మన్మధుడు ఎక్కుపెట్టిన విల్లులా ఉన్నాయి. తీరైన ముక్కు, లేత తమలపాకుల్లాంటి పెదవులు. ముఖ్యంగా ఆమె అలా పక్కకు తిరిగి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న భంగిమలో పాలరాతి శిల్పంలా ఉంది. ఆ పక్కకి తిరగడంలో ఆమె నడుము వంపుల్లో పడిన మడత పాలసముద్రం మీద మీగడ తరకలా ఉంది. మై గాడ్! ఈమె నా భార్య! ఏ వయసులో కూడా ఇంత అందమా అనుకున్నాడు అతను. ఆమె వెనుకనున్న అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిరూపం తనని పరిహసిస్తున్నట్టు అనిపించింది. ఆయన కళ్ళల్లో ఆమె అందాన్ని చూస్తున్న కొద్దీ అదోలాంటి కసి చోటు చేసుకుంది. భర్త మాట పలుకు లేకుండా అలా చూస్తుండిపోవడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఏమిటి అంది. ఆ అనడంలో చాలా నిర్లక్ష్యం, గర్వం ధ్వనించాయి. అతను మాట్లాడకుండా వెనక్కి తిరిగి గది తలుపులు మూసి బోల్ట్ పెట్టాడు. అతను చేస్తున్న పనిని గమనిస్తున్న ఆమె పెద్ద పెద్ద కళ్ళు విస్మయంతో మరింతగా విప్పారాయి. అతను తన షర్ట్ పైకెత్తి ప్యాంటుకున్న బెల్ట్ తీశాడు. జరుగుతున్న దాన్ని ఆమె జీర్ణించుకునే లోపల ఆమె శరీరం మీద మొదటి దెబ్బ పడింది. సరిగ్గా అక్కడే చీర కుచ్చిళ్ళకి, జాకెట్‌కి మధ్యనున్న అందమైన ప్రదేశంలో. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నేను చెప్పే విధానము అండ్ ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే నేను చెప్పే విధానం నచ్చితే నా ఛానల్లో ఇంకా నేను ఓన్గా రాసుకున్న కొన్ని కథలు ఉన్నాయి. అవి కూడా వినండి. విని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వాళ్ళకి పేరు పేరున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలానే పెళ్లి రోజులు జరుపుకునే వారికి కూడా మెనీ మోర్ హ్యాపీ యానివర్సరీ డే అండి. మీరు ఇలాంటి యానివర్సరీలు మరిన్ని జరుపుకోవాలని, మీ కోరికలు, మీ ఆశలు, ఆశయాలు అన్నీ తీరిపోవాలి అని మీరు అన్యోన్యంగా కలకాలం మంచి చిలకా గోరింకల్లా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.